నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. మోవా శ్రీనివాస్ హెల్త్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఎండాకాలం నడుస్తోంది, ఆల్మోస్ట్ పీక్ చేరబోతున్నాం మే నెలలో మనకి. సో ఇప్పుడు ఎండ బారిన పడడం, పిల్లలకి సెలవులు ఇచ్చారనుకోండి, పిల్లలు బయటికి ఎండల్లో ఆడి రావడం, ఈ ఎండ బారిన పడటం అనేది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. వెంటనే ఎలక్ట్రాల్ పౌడర్ తీసుకోండి అని చెప్పేసి జనాలకి అందరికీ కూడా ఒక పాపులర్ ఇది. సో దానివల్ల దాని ORS అంటారు, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. సో ఆ పౌడర్ని నీళ్ళలో కలిపి తాగడం. సో ఇది చాలా కామన్గా అందరికీ తెలిసినటువంటి ఒక పేరు. ఇందాక ఒక పేరు చెప్పాను చూసారు, ఆ పేరున చాలా పాపులర్గా అందరికీ తెలిసినటువంటిది. అలాంటివే చాలా మీకు పౌడర్స్ వచ్చాయి. ORS అంటారండి. ఈ ORS అనేది చాలా కామన్గా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ తయారు చేసుకోవడం, దానికి ప్యాకెట్లో వస్తుంది, దాన్ని మీరు ఇంట్లో తయారు చేసుకోవాలి. ఈ ORSలు ఒక చాలా మార్కెట్లో ఉన్నాయి, రకరకాల ఫ్లేవర్స్తో మార్కెట్లో ఉన్నాయి. సో ఈ ORS గురించి ఇవాళ మాట్లాడదాం బేసికలీ. ఎందువల్ల ఈ ORS అనేది ఎండాకాలంలో మనకి వడదెబ్బ తగిలినప్పుడు, ఎప్పుడైతే ఒంట్లో ఉన్నటువంటి నీరంతా చెమట రూపంలో వెళ్ళిపోయినప్పుడు, మనకి నీరసం వచ్చినప్పుడు, చెమట రూపంలో వెళ్ళిపోయినప్పుడు, మనకి బీపీ తగ్గి నీరసంగా ఉన్నప్పుడు, ఇది కాకుండా ఎక్సర్సైజ్ చేసినప్పుడు, జిమ్కి వెళ్ళే వాళ్ళకి, రన్నింగ్ చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ ఈ సాల్ట్ సప్లిమెంటేషన్ తీసుకోవడం అనేది ఎంతో ఉపయోగకరం, అవసరం. సో ఎండాకాలమే కాకుండా ఎవరైతే రన్నింగ్ చేస్తుంటారో, ఎక్సర్సైజ్ చేస్తుంటారో, వాళ్ళకి ప్రోటీన్, జిమ్కి వెళ్ళే వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువ కావాలి, రన్నింగ్ చేసే వాళ్ళకి ఈ సాల్ట్ సప్లిమెంటేషన్ ఎక్కువ కావాలి. సో ఈ ORS అంటే ఏమిటి అనేటటువంటిది వాళ్ళని పరిశీలిద్దాం మనం. సో ఈ ORS అనేది యాక్చువల్లీ చిన్నపిల్లల్లో విరోచనాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాగ ఇవ్వాలి అనేటటువంటిది WHO వాళ్ళు గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే పిల్లల్లో ఎక్కువ సీరియస్ రిస్క్ ఉంటుంది. ORS సొల్యూషన్ తీసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం కరెక్ట్గా కనుక ORS సొల్యూషన్ ఇచ్చినట్లయితే ప్రాణాల నుంచి కూడా 93% ఆఫ్ టైమ్స్ ఇది ప్రాణాపాయాల నుంచి, కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఇంకొకటి సిట్యువేషన్ ఏంటి, విరోచనాలు వచ్చినప్పుడు, వడదెబ్బ తగిలినప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు, విరోచనాలు వచ్చినప్పుడు కూడా లెట్రిన్లో నీరు అంతా శరీరం నుంచి విరోచన రూపంలో పోతూ ఉంటుంది వాళ్ళకి. అప్పుడు కూడా వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగకరం. ప్రాణాలను కూడా, కిడ్నీలని అలాగే ప్రాణాలని కూడా కాపాడేటటువంటి అద్భుతమైనటువంటి సొల్యూషన్ ORS. ఈ ORS అంటే ఏమిటి? సాల్ట్ అంటే ఇప్పుడు నీళ్లలో, మనం నీరు పోయినప్పుడు నీళ్ళు సప్లిమెంట్ చేయాలి. ఆ నీళ్లలో ఇప్పుడు లెట్రిన్లో పోయేది నీరే కాదు కదా, శరీరం నుంచి నీరుతో పాటుగా అది మన ఒంటిలో ఉన్నటువంటి సాల్ట్స్ని, ఉప్పుల్ని కూడా అది బయటకు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి నీటితో పాటుగా వీటిని కూడా మనం సప్లిమెంట్ చేయాలి. దాహం వేస్తే నీరు ఒక్కటే కాదు, దాహం వేసినప్పుడు నీటితో పాటుగా మీరు ఇంకేమి తీసుకోవాలి అనేటటువంటిది ఈ వీడియో చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇంట్లో మీరు తయారు చేసుకోవచ్చు ORS సొల్యూషన్ అనేటటువంటి WHO గైడ్లైన్స్ కూడా ఉన్నది బేసికలీ. కోర్స్ మీకు ఈ ప్రీమిక్స్డ్ ఫార్ములాస్ అంటే మీరు నేను చెప్పినటువంటి రకరకాలు ఉన్నాయి, అవి రకరకాల కంపెనీస్ కూడా అమ్ముతున్నాయి. పౌడర్ లాంటివి కొనుక్కోవడం, దానిలో ఒక పండు ఫ్లేవర్ కూడా, ఆరెంజ్ ఫ్లేవర్ అని రకరకాల ఫ్లేవర్స్ నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు, అది కూడా ఒక పద్ధతి. సో దీంట్లో మీరు ఒక గ్లాసు నీరు తీసుకున్నట్లయితే 1 చెంచా మాత్రమే ఉప్పు వేయాలి. 1 చెంచా ఉప్పుకి దానికి కొంచెం కాంట్రవర్సీ, కొంతమంది కొన్ని గైడ్లైన్స్ అంటారు ఎంత ఉప్పు వేస్తే అంత గ్లూకోజ్ వేయండి అంటారు, కొంతమంది అంటారు గ్లూకోజ్ తక్కువ వేయండి, ఉప్పు 1 చెంచా వేస్తే 6 చెంచాల గ్లూకోజ్ వేయండి అని చెప్తూ ఉంటారు. ఏమైనా WHO గైడ్లైన్స్ ప్రకారం 1:6 అంటారు. సో 1 చెంచా ఉప్పు వేసినట్లయితే 6 చెంచాలు గ్లూకోజ్ కానీ, షుగర్ కానీ, మీకు గ్లూకోజ్ లేదు అనుకో, అక్కడ ఇంట్లో షుగర్ ఉంటే షుగర్ అయినా వేయచ్చు, పంచదార, చక్కెర ఇది 6 చెంచాలు వేసి, గ్లూకోజ్ ఉంటే పర్ఫెక్ట్ యాక్చువల్లీ. సో ఉప్పు, చక్కెర లేదా గ్లూకోజు ఇది నీళ్లలో కలిపి తాగడం అనేది అవసరం. సో ప్లెయిన్ నీరు కాకుండా ఇట్లాగా మీరు ఇంట్లో చేసుకునే మిక్స్చర్ అయినా సరే, కొనుక్కున్నా సరే. సో నేను చెప్పినట్టుగా నీరు మాత్రమే కాదు, శరీరంలో ఉన్న గ్లూకోజ్, శరీరంలో ఉంటే ఉప్పు కూడా పోతుంది. దాన్ని సప్లిమెంట్ చేసినట్లయితే అప్పుడు మీకు పూర్తిగా బీపీ రిస్టోర్ అవుతుంది, నీరసం తగ్గుతుంది. వన్స్ రికవర్ అయిన తర్వాత కొత్తగా వచ్చిన గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయంటే, పేగుల నుంచి జింక్ అనేటటువంటి ఒక మెటల్ అది పోతుంది. సో అది మీరు తిరిగి తీసుకోకపోతే పేగులకు జరిగినటువంటి డ్యామేజ్, విరోచనాల తర్వాత కానివ్వండి, డీహైడ్రేషన్ తర్వాత కానివ్వండి, వడదెబ్బ తగిలిన తర్వాత జింక్ సప్లిమెంటేషన్ 2 వారాల పాటు
మీరు చేయకపోతే పేగులు రికవరీ సరిగ్గా ఉండదు అని చెప్తున్నారు, ఎస్పెషల్లీ విరోచనాలు వచ్చిన తర్వాత. సో ఈ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఇవ్వండి, జింక్ ఆ తర్వాత క్యాప్సూల్స్ ఏదో ఒకటి, అది బయట నుంచి ఇవ్వాల్సిందే, మనం ఏ తిండి ద్వారా తీసుకునేది కాదు, ఆ గింజలు ఈ గింజలు తింటే కాదు, జింక్ డైరెక్ట్గా తీసుకోండి. జింక్ ఉన్నటువంటి క్యాప్సూల్స్ నేను చెప్తే అది ప్రమోట్ చేసినట్టు ఉంటుంది, చాలా రకాల మల్టీవైటమిన్స్ ఉంటాయి, ఏదో ఒకటి కొనుక్కొని 2 వారాల పాటు ఇవ్వచ్చు. సో ఇది ఓఆర్ఎస్ సొల్యూషన్ గురించి. నెక్స్ట్ విరోచనాలు వచ్చిన వాళ్ళు కానీ, వడదెబ్బ తగిన వాళ్ళు కానీ, సో వాళ్ళకి అనుకున్న దానికంటే ఎక్కువ మోతాదులో శరీరంలోంచి నీరు పోయింది, డీహైడ్రేషన్ అంటే డి అంటే తీసివేయడం, హైడ్రేషన్ అంటే వాటర్ పోయింది, మనం అనుకున్న దానికంటే ఎక్కువ వాళ్ళకి రిస్క్లో ఉన్నారు అని ఎప్పుడు తెలుస్తుందంటే ఫస్ట్ నాలుక ఎండిపోతూ ఉండడం కంటిన్యూస్గా, అతిగా దాహం వేయడం, నెక్స్ట్ వడదెబ్బ తగిలినప్పుడు చర్మం ఎర్రగా అయిపోతుంది, చెమట ఉండదు, చెమట వస్తుంటే మంచిది, చెమట రావట్లేదు అంటే అర్థం ఏంటంటే ఒంట్లో నీరంతా పోయింది అని అర్థం. కళ్ళు తిరగడం, తెలంగాణలో చక్కర వచ్చింది అంటారు, సో కళ్ళు తిరుగుతూ ఉంటాయి, చక్కర వచ్చినట్టు ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, సో చెమటలు అనేది పట్టదు, తలనొప్పిగా ఉంటుంది. ఇవన్నీ కూడా వచ్చినట్లయితే, మీరు ఎండలో తిరిగి వచ్చిన, స్కూల్ నుంచి పిల్లలు వచ్చినా వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేస్తున్నట్లయితే శరీరం అనుకున్న దానికంటే ఎక్కువ నీరు పోయింది అనేది అటువంటిది మీరు తెలుసుకోవడం అనేది ముఖ్యం. నెక్స్ట్ ఏమిటి, ఇది సిమ్టమ్స్. తర్వాత మీరు పల్స్ చూస్తే పల్స్ వీక్గా ఉండొచ్చు, కొంచెం బీపీ తగ్గడం వల్ల మీకు పల్స్ వీక్గా ఉండవచ్చు. యూరిన్ పోస్తే యూరిన్ డార్క్గా ఉంటుంది, పసుపచ్చగా ఉండదు, గ్రీనిష్గా ఉండడం. సో ఇదేంటి, యూరిన్ కాన్సన్ట్రేటెడ్గా ఉంది, యూరిన్లో నీరు తగ్గిపోవడం వల్ల. సో యూరిన్ రంగు డీప్గా ఉన్నది, బ్రౌనిష్గా ఉంటుంది ఒకటి, యూరిన్ పోవడమే తక్కువ పోతూ ఉన్నది. సో ఇందాక చెప్పినట్టుగా చర్మంలో చూసినప్పుడు చెమట పట్టడం లేదు, ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం సీరియస్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నట్లు లెక్క. సో ఇది సిమ్టమ్స్, సైన్స్ చెప్పాను. ఎవరికి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వీళ్ళు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. సో వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు, బరువు తక్కువ ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు స్కూల్ నుంచి తిరిగి వచ్చినప్పుడు, ఎండలో ఆడేసి తిరిగి వచ్చినప్పుడు, క్రికెట్లో ఆడేసి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళని కొంచెం మీరు గమనించి చూస్తూ ఉండండి. వీళ్ళు ఎట్ రిస్క్ కాబట్టి, మిగతా వాళ్ళకి పర్వాలేదు, వీళ్ళు దెబ్బకి ఫస్ట్ దెబ్బ తగలేదు వీళ్ళకే కాబట్టి. సో వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, బరువు తక్కువ ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, వీళ్ళలో బయట నుంచి ఎండ నుంచి తిరిగి వచ్చిన విరోచనాలు అయిన తర్వాత కానీ ఈ సిమ్టమ్స్ కనిపించినట్లయితే నేను చెప్పిన ఓఆర్ఎస్ అనేది త్వరగా వీళ్ళకి ఇవ్వడం అనేది ముఖ్యం, అవసరం. మీరు ఇలా చేసినట్లయితే నీళ్ళలో కల్పించినట్టు ఇంట్లో తయారు చేసుకోవచ్చు, కొనివ్వాల్సినట్టు అవసరం లేదు. సో ఈ మిశ్రమం ఓఆర్ఎస్ చేసి ఇవ్వడం వీళ్ళకి అవసరం తప్ప పళ్ళ రసాలు, పుల్ల మజ్జిగలు, ఇంట్లో ఏదో పాలు ఇట్లాంటివి ఇవ్వడం వల్ల మనకి కావాల్సినంత మోతాదులో నీరు వెళ్ళదు. సో మీరు పళ్ళ రసాలు ఇవ్వద్దు, పల్స మజ్జిగలు ఇవ్వకండి, మీరు ఇవ్వాల్సింది ఓఆర్ఎస్. నీళ్ళు ఎక్కువగా ఉండాలి, కాన్సన్ట్రేటెడ్గా ఉండకూడదు, బాగా పల్సగా ఉన్నటువంటి నీళ్ళలో నేను చెప్పిన మిశ్రమంలో గ్లూకోజ్ ఉండాలి, ఉప్పు కూడా ఉండాలి. ఈ 3 నీరు, గ్లూకోజు, ఉప్పు కలిసి ఉన్న మిశ్రమం ఇచ్చినప్పుడు మాత్రమే మంచి రికవరీ వస్తుంది. చలివేంద్రాల్లో ఇచ్చినట్టుగా పల్స మజ్జిగల్లో ఉప్పు కారాలు, మిరపకాయలు, వీటి వల్ల మనకి అవసరమైనటువంటి ఇంప్రూవ్మెంట్ రాదు. పళ్ళ రసాలు కూడా ఇవ్వకండి. సో ఓఆర్ఎస్ అంటే ఏమిటి, అది ఎప్పుడు ఇవ్వాలి, ఎవరెవరిలో ఇవ్వాలి, ఏ సిమ్టమ్స్ వచ్చినట్టు ఇవ్వాలి అనే అంశాలు ఇవాళ మనం డిస్కస్ చేశామండి. ఈ 2-3 నెలలు మీకు బాగా ఇది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి. నమస్కారం.